జగన్ మీద షర్మిల మరొకసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది లిక్కర్లో అని ఆరోపించారు. జగన్ ఎందుకు నోరు విప్పడు అన్నటువంటి ప్రశ్న రైజ్ చేశారు. జగన్కి సంబంధించినటువంటి వ్యవహారాలకి గురించి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే ఇప్పుడు సిట్ ద్వారా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటూ 3,000 కోట్ల రూపాయల కుంభకోణం అన్నటువంటిది దర్యాప్తు సిల్లీగా ఉంది, అసలైతే అది 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణం అన్నటువంటి పాయింట్ని మెన్షన్ చేసుకొచ్చారు. ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది అంటూ నిలదీశారు. ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి తన అన్నయ్యని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు జైల్లో పెట్టట్లేదు అన్నటువంటిది పరోక్షంగా అడుగుతున్నట్టుంది. తను తాజాగా రాష్ట్రానికి మళ్ళీ వచ్చినటువంటి సందర్భంలో ఈ పాయింట్ని రైజ్ చేస్తూ ఎందుకు ఇలా జరుగుతోంది అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా